దేవుని నామాన్ని బట్టి అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే మోసం చేసిన వ్యక్తి మోసపోవటం. ఇది చాలామంది జీవితాల్లో జరిగిన సత్యం అన్నమాట. ఇది బైబిల్ గ్రంథంలో జరిగిన సత్యం. అంటే నిజ జీవితంలో ఎంతోమందికి జరిగి ఉండొచ్చు, జరుగుతుంది కూడా. ఎందుకంటే మనం ఒకరిని మోసం చేస్తే తిరిగి మరణం కూడా మోసపోతామనేది దేవుడు చెప్తున్న మాట అన్నమాట. అయితే ఎవరు ఎక్కడ ఎలా మోసం చేశారు, ఎవరి చేతిలో మోసపోయారు అనేది ఈరోజు మన ధ్యాన పాఠాంశం అన్నమాట. చిన్న ప్రార్థన చేసుకుందాము. దయగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. నీ కృపలో ప్రభువా మమ్మల్ని ఉంచుకొని ప్రభువా మరి మాకు కావలసిన ఆ సందేశాన్ని మాకందరికీ అనుగ్రహించమని, ఆ పాటల ద్వారా మా జీవితాలను సరి చేసుకోవడానికి కృప చూపమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆదికాండము 29వ అధ్యాయం అండి. 29వ అధ్యాయం చూసినప్పుడు యాకోబు గారు కనిపిస్తారు. యాకోబు గారు ఏం చేసి పెడుతున్నారు అంటే, తన తండ్రి ఇంటి నుంచి తన మేనమామైన లాబాను ఇంటికి వెళ్తూ ఉన్నారన్నమాట. ఆ వెళ్ళే క్రమంలో అక్కడ స్టార్టింగ్లో 1వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు, యాకోబు మేనమామైన లాబాను కుమార్తె రాహేలు వారి గొర్రెల మందను మేపుతూ అక్కడ కనిపిస్తుందన్నమాట. అక్కడ కనిపించినప్పుడు ఆమెను చూడగానే మరి యాకోబు గారు చాలా ఇష్టపడతాడు. ఆమె ఎందుకు అంటే లేఖనాలు చెప్తున్నాయి, ఆమె చాలా సౌందర్యవతి, రూపవతి, అంటే చాలా అందగత్తె అని అక్కడ కనిపిస్తుందన్నమాట. అయితే ఆమెను చూడగానే ఇష్టపడ్డప్పుడు మరి ఇంకా కొంచెం ముందుకెళ్ళినప్పుడు లాబాను దగ్గరికి, తన మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు మరి యాకోబు అడుగుతాడు, నీ చిన్న కుమార్తెను నాకు వివాహానికి ఇవ్వు, నీకు నేను 7 సంవత్సరాలు కొలువు చేస్తాను అంటాడు. అయితే యాకోబు గారికి ముందుగా జరిగిన ఇంటి దగ్గర జరిగిన సిచ్యువేషన్ మాట్లాడుకున్నట్లయితే మనము యాకోబు ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే భయముతో పారిపోయి వచ్చాడు. తన మేనమామ ఇంటికి తండ్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చాడు. ఎందుకు అని చూసినట్లయితే మరి యాకోబు గారికి తన అన్నయ్యను ఏశావు యాకోబులిద్దరూ అన్నదమ్ములే, కవల పిల్లలు. కానీ ముందుగా ఏశావు వచ్చిన దాన్ని బట్టి అన్నయ్య అయ్యాడు. తర్వాత యాకోబు పుట్టాడు కాబట్టి తమ్ముడయ్యాడు. కానీ వాళ్ళకి మహా అయితే సెకండ్లు, నిమిషాలు తేడా ఉంటుంది. అంతేకాని ఎక్కువ సంవత్సరాలు కూడా కాదన్నమాట వారిద్దరి మధ్య. అయితే ఇక్కడ యాకోబు అంటే పేరుకు అర్థం మోసగాడు అని అర్థం. అయితే ఎందుకు అనేది అలా వచ్చిందంటే, మరి యాకోబేమో సాధుజీవులాగా అమ్మ చాటు బిడ్డ, ఏసావేమో తను అడవిలో వేటాడి వేటకి వెళ్ళే కొంచెం ధైర్యశాలిగా కనిపిస్తాడు ఏసావు. అయితే ఇక్కడ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విధానంలో కూడా వాళ్ళు చేసే పొరపాట్లు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి తండ్రి అయిన ఇస్సాకేమో తన పెద్ద కుమారుడైన ఏసావును ప్రేమించాడు. మరి తల్లి ఏమో రిబ్కా ఏమో తన చిన్న కుమారుడైన యాకోబును ప్రేమించింది. ఎందుకు అంటే పెద్ద కుమారుడు ఏసావు అడవికి వెళ్ళి మరి వేటాడి ఆ మాంసాహారం తీసుకొచ్చినప్పుడు అది తన తండ్రి అయిన ఇస్సాక్కి ప్రీతికరంగా ఉంది. అలాగనని మరి యాకోబు చిన్నవాడు కాబట్టి ఇంటి పొట్టునే ఉంటాడు కాబట్టి తల్లికి సహకారిగా, ఇంటి పనుల్లో మరి తల్లికి సహకారిగా ఉంటూ తల్లి ప్రేమని తను పొందుకుంటాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంచెం లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే యాకోబేమో కొంచెం సాఫ్ట్ పర్సన్గా కనిపిస్తాడు. ఏసావు కొంచెం మాట వినని వ్యక్తిగా కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు ముందుగానే వాళ్ళు పుట్టుకలోని చెప్పాడన్నమాట.
పెద్దవాడు చిన్నవానికి దాసుడవుతాడు అని చెప్పాడు. సో, కాబట్టి ఆ మాటల్ని ఆ తల్లి దాచుకుందో ఏమో మొత్తానికి. మరి ఒకరోజు ఏ తన కూర వండుకుంటా ఉంటాడు యాకోబు. ఏంటంటే చిక్కుడుగాయ కూర వండుకుంటూ ఉంటాడు. ఎందుకంటే తల్లితోటి సహకారిగా ఉంటున్నాడు కాబట్టి ఆల్మోస్ట్ వంట కూడా నేర్చుకుంటాడు కాబట్టి కూర వండుకుంటూ ఉన్నాడు. ఆ టయానికి ఏశావు అడవికి వెళ్ళి మరి తనకి ఎలాంటి మరి వేట దొరకనందున అలసిపోయిన వ్యక్తిగా వచ్చి మరి తన తమ్ముడిని కొంచెం నా ప్రాణం అలసిపోయి ఉంది, నా ప్రాణం పోతుంది, కొంచెం నాకు ఆహారం నువ్వు వండుకునే ఆహారంలో నాకు కొంచెం ఆహారం పెట్టు అని చెప్పాడు. అయితే మరి యాకోబైతే ఏమన్నాడంటే సరే పెడతాను, కానీ నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఈ రోజుకి ఇవ్వు అని అడిగాడు. వాస్తవంగా అప్పటి దినాల్లో అప్పుడే కాదండి, ఇప్పుడైనా ఎవరైనా కూడా ఇంటికి పెద్దగా ఉన్నవారు వాళ్ళకున్న జ్యేష్ఠత్వాన్ని ఎవ్వరు వదులుకోరు. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వదులుకోరు. కానీ ఏసావు ఏమన్నాడంటే ఆ జ్యేష్ఠత్వంకున్న విలువ తెలియక మరి తన తమ్ముడికి ఏమన్నాడంటే నేను చనిపోబోతున్నాను కదా, నా ప్రాణం పోతుంది కదా ఈ ఆహారం తినకపోతే, కాబట్టి ఈ ప్రాణం పోయేటప్పుడు నాకు ఆ జ్యేష్ఠత్వం ఎందుకు ఉండి కూడా ఏం సుఖం, కాబట్టి తీసేసుకో ఈ రోజుకి, నువ్వు నా జ్యేష్ఠత్వాన్ని తీసుకొని మరి నాకు నీ ఆహారాన్ని నువ్వు వండుకున్న ఆ చిక్కుడుగాయ కూర నాకు పెట్టమన్నాడు అన్నమాట. సరే మరి యాకోబు ఆ జ్యేష్ఠత్వాన్ని ఆ రోజుకు తీసుకొని, అంటే జ్యేష్ఠత్వానికి ఏంటంటే ఎవరికైనా ఇంట్లో నలుగురు పిల్లలు ఉంటే మొదటిగా పుట్టిన వారికి జ్యేష్ఠత్వం ఉంటుంది. ఆ జ్యేష్ఠత్వం ఉన్న వారికి రెండంతల ఆశీర్వాదాలు ఉంటాయి, రెండంతల ప్రతిఫలాలు ఉంటాయి. అంటే వాళ్ళకి ఆస్తిలో కానీ ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి విషయంలో వాళ్ళకి డబుల్ అన్నమాట. 1కి 2 లెక్కన. అందరికి ఒకటైతే మిగతా వీళ్ళకి జ్యేష్ఠత్వం ఉన్న వారికి 2 వస్తుంది అన్నమాట. 2 పాళ్ళు వస్తుంది. అయితే మరి ఏసావు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. ఈ జ్యేష్ఠత్వం ఉంటే ఎంత పోతే ఎంత, నా ప్రాణం పోతుంది అని చెప్పానని ఒకవేళ ఏసావు అడగవచ్చు, అరే నా జ్యేష్ఠత్వాన్ని అడగకపోతే ఏం నీ అన్ననే కదా నేను, నాకు కొంచెం ఆహారం పెట్టొచ్చు కదా, నీకు ఏదో ఒక విధంగా నేను సహాయపడతాను కదా అని అడగవచ్చు. కానీ ఏసావు దానిని తృణీకరించినట్లుగా మరి క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది అన్నమాట. అంటే ఎంత దేవుడు లోతుల్లోకి మాట్లాడతాడు అనేది మరి ఎక్కడో జరిగిన పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం జరిగిన సంగతులని మరి క్రొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేటప్పటికి మరి జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు అన్న ఒక పదము అక్కడ వ్రాయబడిందన్నమాట. అంటే ఎవరు కూడా తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోరు. అలాంటిది ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి మరి ఆ రోజుకి ఆ ఆహారాన్ని తిన్నాడన్నమాట. అయితే ఇంకోసారి జరిగిన సంఘటన ఏంటంటే మరి తండ్రి ఏం చేశాడు, ఇస్సాకు మరి పెద్దవాడు వృద్ధుడైపోయాడు, కళ్ళు కనిపించట్లేదు, కాబట్టి తనకు పెద్ద కుమారుడైన ఏసావుని పిలిచాడు. ఇస్సాకేమో ఏసావును ప్రేమించాడు. పిలిచి నా కుమారుడా నేను వృద్ధుడైపోయాను, మరి నీకు ఆశీర్వాదాలు ఏమైతే జ్యేష్ఠత్వానికి ముందు పుట్టావు కాబట్టి నీకు ఏం ఆశీర్వాదాలు ఉంటాయో వాటిని నేను నీకు ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నాకు నువ్వు అడవికి వెళ్ళి మంచి వేటాడి నాకు మంచి మాంసాహారాన్ని తీసుకొచ్చి పెట్టమని చెప్పానని, నువ్వు వండి తీసుకొచ్చి నాకు పెట్టు, నేను ఆశీర్వదిస్తాను తిన్న తర్వాత అని చెప్పినప్పుడు మరి ఏసావు అయితే అడవికి వెళ్ళాడన్నమాట. అయితే ఈ విషయము ఇంట్లో విన్న తల్లి ఏం చేసిందంటే మరి తన చిన్న కుమారుని పిలిచింది. మరి నువ్వు వెళ్ళి మందకు వెళ్ళి మరి మేకలను తీసుకొనిరా, మంచి క్రొవ్విన మరి మేకపిల్లని తీసుకొనిరా అని చెప్పింది. మరి ఎందుకమ్మా అంటే, కాదు నీ అన్నకి నీ తండ్రి దీవించబోతున్నాడు, మరి ఆ దీవెనలన్నీ ఆ అన్నకి వెళ్ళిపోతాయి కాబట్టి నీకేమీ ఉండవు, కాబట్టి ఆ దీవెనలన్నీ నీకే కావాలి అంటే, అప్పుడు పాపం యాకోబు అంటాడు, అమ్మా ఒకవేళ నాన్న నన్ను గుర్తుపడితే, కళ్ళు కనిపించట్లేదు కదా, నన్ను గుర్తుపడితే నాకు ఆశీర్వాదం కాదమ్మా, నాకు శాపం వస్తుంది అన్నాడు. కానీ తల్లి పట్టుబట్టి ఏమంటదంటే, ఆ శాపం మీద నాకు వస్తుంది కానీ నీకు రాదు, నీకు ఆశీర్వాదాలే వస్తాయి అని చెప్పానని
మరి ఆ మందలోకి వెళ్ళి ఒక గొర్రె పిల్లని తీసుకురా మేక పిల్లని తీసుకొని రమ్మన్నప్పుడు అవి తీసుకొచ్చినప్పుడు ఆమె మొత్తం సిద్ధం చేసి తన కుమారుడికి ఇచ్చింది. చిన్న కుమారుడు యాకోబుకి ఇచ్చి వెళ్ళి నీ తండ్రికి ఆహారం పెట్టు అంది. అయితే మరి యాకోబు అన్నాడు, అమ్మా మరి నేను నున్ననివాడని కదా, మరి నాకు రోమం లేదు కదా, నాన్న నన్ను గుర్తుపెడితే ఎలాగా అన్నాడు. అంటే ఏసావుకి చర్మం మీద మన మేకకి ఎలా ఎంట్రుకలు ఉంటాయో ఎక్కువగా రోమం ఎక్కువ అన్నమాట. అంటే ఎక్కువ వెంట్రుకలు చేతుల మీద మెడ మీద ఉంటుందన్నమాట. కాబట్టి నన్ను నాన్న గుర్తుపడతాడేమో, నేను నున్నంగా ఉంటాను కదా, నాకు రోమం లేదు కదా, నాకంటే నా చేతులకి మెడకి వెంట్రుకలు లేవు కదా, నన్ను నాన్న గుర్తుపడతారు కదా అంటే నేను నీకు ఉపాయం చేస్తానని ఆ మేక ఆ తోలు తీసుకొచ్చి పైనున్న చర్మాన్ని చేతులకి మెడకి కట్టిందన్నమాట. అలాగనే మరి ఇస్సాకు ఎంతో ఇష్టపడి తన పెద్ద కుమారుడికి మరి మంచి వస్త్రాల్ని కుట్టించుకొని వాటికి చక్కని మంచి సువాసన కలిగిన బట్టలకి ఆ బట్టలకి మంచి సువాసనని వెదజల్లే పెర్ఫ్యూమ్ ఏదైతే మనము సెంటు అలాది వాడతామో అలాగా ఆ రోజుల్లో అంటే సహజ సిద్ధంగా వచ్చే చెట్ల నుంచి వచ్చే ఆ సుగంధ ద్రవ్యాల్ని పెట్టినప్పుడు అది తన పెద్ద కుమారుడికి బట్టలకి స్పెషల్ అన్నమాట. కాబట్టి మరి ఆ పెద్ద కుమారుడు ఏశావు బట్టలు ఏవైతే ఉన్నాయో అవి తన చిన్న కుమారుడైన యాకోబుకి వేసిన తల్లి. వేసి నువ్వు వెళ్ళి మీ నాన్న దగ్గరికి వెళ్ళి మరి నువ్వు ఆహారం పెట్టి ఆ దీవెనలన్నీ పొందు అని చెప్పి పంపించిందన్నమాట. పాపం యాకోబు భయపడుతూనే వెళ్ళాడు. అయితే అక్కడ తండ్రికి వెళ్ళిన తర్వాత తండ్రి అన్నప్పుడు ఎవరు అన్నాడు. నేను తండ్రి, నేను నీ పెద్ద కుమారుడని ఏశావును అన్నాడు. అయితే ఇస్సాకు ఏమన్నారంటే వృద్ధాప్యంలో ఉండి కూడా కళ్ళు చూపు మందగించి స్వరమేమో యాకోబులాగా ఉంది, మరి నువ్వు నా దగ్గరికి రా, మరి ఏసావులాగా లేదు నీ స్వరము, నీ గొంతు ఏసావులాగా లేదు యాకోబులాగా ఉంది, కాబట్టి నేను తడిమి చూస్తాను అని తన చేతుల్ని తన మెడని ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ మేక తోలు తల్లి కట్టింది కాబట్టి అది తన ఏశావు కుమారుడైన ఆ చేతుల్లాగా అనిపించింది తండ్రికి. కాబట్టి మరి అన్నాడు, స్వరమేమో యాకోబుది, తడిమి చూస్తేనేమో ఏశావులా ఉన్నావు, సరే నా దగ్గరికి రా, నేను నిన్ను వాసన చూడాలన్నాడు. అంటే తన పెద్ద కుమారుడికి స్పెషల్ బట్టలు ఉన్నాయి కదా, వాటికి మరి ఆ సుగంధ ద్రవ్యాలు ఏదైతే ఉన్నావో దానిని గుర్తుపట్టడానికి దగ్గరికి రమ్మన్నప్పుడు తల్లి ఏం చేసింది, పెద్ద కుమారుని ఏసావు బట్టలు వేసింది కాబట్టి ఖచ్చితంగా మంచి స్మెల్లే వచ్చింది. అంటే ఖచ్చితంగా వచ్చింది ఏసావే అని అనుకొని మరి తండ్రి తెచ్చిన ఆహారము చక్కగా తిన్నాడు. తిని మరి మొత్తానికి దీవించేశాడు. దీవించేసిన తర్వాత మరి యాకోబు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి ఏసావు వచ్చాడు, ఆహారం సిద్ధం చేశాడు, వండుకున్నాడు, తీసుకొచ్చాడు. తండ్రి నేను వచ్చాను అన్నాడు. ఎవరు నాయనా అంటే, నేను తండ్రి నీ పెద్ద కుమారుడని ఏసావును అని అంటే, మరి ఇప్పుడు వచ్చి వెళ్ళింది ఎవరు అని అంటే, లేదు తండ్రి నేను ఇప్పుడే వస్తున్నాను, ఇప్పుడే వేటకు వెళ్ళి మొత్తం సిద్ధం చేసుకొని వేటాడి, ఎందుకంటే వేటాడటం అంటే పొంగలోని అక్కడ ఏమీ ఉండదు కదండి, మన మటన్ షాపు చికెన్ షాపు లాగా ఉండవు కదా. మరి అడవికి వెళ్ళాలి, జంతువు దొరకాలి, దాన్ని వేటాడాలి, తీసుకురావాలి, అడవి నుంచి రావాలి, తీసుకురావాలి, వండాలి, అవన్నీ తీసుకొని రావాలి. అయితే సమయం లేట్ అయిపోయింది. అప్పుడు ఇస్సాకు అన్నాడు, అయ్యో నా కుమారుడా, నేను మోసపోయాను, ఇప్పుడే నీ తమ్ముడైన యాకోబు వచ్చాడు, తన పేరుకు తగ్గట్టుగానే నన్ను మోసం చేశాడురా, నా దగ్గర ఆశీర్వాదాలు ఏం లేవు అన్నాడు. అంటే ఇంకా ఇంకా ఏసావు అయితే చాలా ఎలుగెత్తి ఏడ్చాడు. తండ్రి నీ దగ్గర ఒక్కటి కూడా లేదా, ఒక్క ఆశీర్వాదం కూడా నన్ను దీవించడానికి ఒక్కటి కూడా లేదని అడిగినప్పుడు, లేదు నా తండ్రి, లేదు నా కుమారుడా, నా దగ్గర అన్ని శాపాలే ఉన్నాయి, అవే నీకు ఇస్తున్నానని చెప్పానని. ఆశీర్వాదాలు అయిపోయిన తర్వాత శాపాలే ఉంటాయి కాబట్టి అవే ఇచ్చాడన్నమాట. అప్పుడు ఏసావుకి యాకోబు అన్నయ్య ఏసావుకి భయంకరమైన కోపం వచ్చింది. ఎందుకంటే అప్పుడేమో చిక్కుడుగా కూర పెట్టమంటే నీ జ్యేష్ఠత్వం అన్నకి ఇచ్చేయమని అడిగాడు.
ఆ రోజు నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు. ఇప్పుడేమో నాకు రావాల్సిన దీవెనలన్నీ కూడా వాడు లాగేసుకున్నాడు. ఎలాగైనా సరే నా తమ్ముడిని నేను చంపేయాలి అన్నంత కసి కోపం వచ్చేసిందన్నమాట. అందును బట్టి తనేమనుకున్నాడంటే నా తండ్రి వృద్ధాప్యంలో ఉన్నాడు, చనిపోతాడేమో, నా తండ్రి చనిపోయిన తర్వాత వాడిని ఎలాగైనా నా తమ్ముడిని చంపేస్తాను నేను అనుకుని తనను తాను ఓదార్చుకుంటూ ఉన్నప్పుడు ఆ మాటలు తల్లి విని ఏం చేసిందంటే యాకోబుని తన అన్న ఇంటికి, తన పుట్టింట్లో అయినా మరి తన అన్నయ్య అయిన లాబాను ఇంటికి పంపించిందన్నమాట. అప్పుడు ఆయన ప్రయాణం అయ్యి అక్కడికి వెళ్ళిపోయాడన్నమాట. తన భర్త కూడా చెప్పింది, నేను ఆ పొరపాటు నా వల్ల జరిగింది, నేను చేశాను కాబట్టి ఆ శాపాలేదో నాకే రావాలి, కానీ నా చిన్న కుమారుడు మరి అన్నదమ్ములు కొట్టుకుంటారేమో, దానివల్ల నేను ఇద్దరు బిడ్డలు ఒకేసారి నేను పోగొట్టుకోలేను, కాబట్టి మరి నా పుట్టింటికి నా చిన్న కుమారుని పంపిస్తాను, కాబట్టి అతను అక్కడ క్షేమంగా ఉంటాడు, పెద్ద కుమారుడు ఇక్కడే మనతో ఉంటాడు కాబట్టి మనం క్షేమంగా ఉంటాము. వాళ్ళ మధ్య కోపతాపాలు తగ్గిన తర్వాత మరి చిన్న కుమారుడు వచ్చే సమయానికి దేవుడు నడిపిస్తాడు అని చెప్పినప్పుడు మరి తండ్రి కూడా మరి సమ్మతించి పిలిచి మరి నీ మేనమామ ఇంటికైనా లాబాను ఇంటికి వెళ్ళు అన్నాడు. సరే ఇంక అక్కడి నుంచి ఒంటరిగానే ప్రయాణం అయ్యి యాకోబు మరి లాబాను ఇంటికి వెళ్ళేటప్పుడు దారి మధ్యలో దేవుడు ఒక చోట యాకోబు పడుకున్నప్పుడు మరి దేవుడు ప్రత్యక్షమయ్యి నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, ఒక వ్యక్తి 1000 మంది జనమగును, కాబట్టి నువ్వు ఇప్పుడు ఒంటరిగా వెళ్ళినా నువ్వు ఆశీర్వదించబడితే వస్తావు అని చెప్పాను, నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పానని పంపించాడన్నమాట. ఇక్కడ దేవుడు ఎందుకు కలగజేసుకొని నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు అనేది అది వేరే టాపిక్ అన్నమాట. ఎందుకంటే తన పేరులో మోసం ఉన్నా తను చేసే మోసము కావాలనైతే చేయలేదు యాకోబు, తన సందర్భాన్ని బట్టి చేయవలసి వచ్చింది, తల్లి ఫోర్స్ని బట్టి చేయవలసి వచ్చింది, అంతేకాని తనేదో ఆశించాలని మాత్రము యాకోబు చేయలేదు. కాబట్టి ఇక్కడ దేవుడు నీకు నేను తోడు ఉంటానని చెప్పాడు. అది ఇంకొక సబ్జెక్ట్ అన్నమాట. ఆ ప్రసంగం మొదలు పెట్టుకున్నామంటే అదొక గంట ప్రసంగం ఉంటుంది. అయితే ఆ దారిని వెళ్ళిన తర్వాత మరి అక్కడ మరి లాబాను కుమార్తె అయినా రెండో కుమార్తె అయినా మరి రాహేలు కనిపించినప్పుడు ఆమెను ఇతను ఇష్టపడి తన మామను అడుగుతాడు, నీ చిన్న కుమార్తె నాకు ఇచ్చి వివాహం చెయ్యని. అయితే తనకి చిన్న కుమార్తె అంటే తనకు పెద్ద కుమార్తె ఉందంటే ఉంది, ఆమె పేరు లేయ. మరి ఆమె ఎలాంటి వ్యక్తి అంటే ఆమె ఎలాంటి సౌందర్యం లేని వ్యక్తి అన్నమాట. తన కళ్ళు జబ్బు కళ్ళ కలిగిన వ్యక్తిగా మరి జీవగ్రంథంలో వ్రాయబడ్డది. లేయ జబ్బు కళ్ళ కలిగిన వ్యక్తి అని ఉన్న మాటలు అన్నమాట లేఖనాలలో. అయితే మరి తన తండ్రి ఏం చేశాడంటే సరే నా 7 సంవత్సరాలు నాకు కొలువు చెయ్యి, నా చిన్న కుమార్తె నీకు ఇస్తాను అన్నాడు, రాహేల్ని ఇస్తానన్నాడు. మరి 7 సంవత్సరాలు చేశాడు. కానీ మరి వారు ఏంటంటే 7 సంవత్సరాలు అయిన తర్వాత మరి నా భార్య నాకు దగ్గరికి పంపించు అని చెప్పినప్పుడు మరి అతనేం చేస్తాడంటే తండ్రి తన చిన్న కుమార్తెను ఇవ్వవలసింది తన పెద్ద కుమార్తెని ఇస్తాడు అతనికి. అతను చూసుకోడన్నమాట. కాబట్టి తెల్లవారిన తర్వాత చూస్తే ఆ ప్లేస్లో రాహేలు ఉండవలసిన ప్లేస్లో లేయ ఉంది. ఏంటి నువ్వు చేసింది మామ, నేను నీ పెద్ద కుమార్తెని కాదు నేను చేసుకోవడానికి ఇష్టపడింది, నేను రాహేలు కోసం నేను ఇంతకాలం 7 సంవత్సరాలు నీకు కొలువు చేశాను, అంటే జీతం చేశాను. మరి అంటే ఇప్పుడు రోజుల్లో స్త్రీలు ఇస్తున్నారు కట్నాలు, కానీ అప్పుడు రోజుల్లో పురుషులు ఇచ్చేవాళ్ళు అన్నమాట స్త్రీలకి. కాబట్టి నీ కుమార్తె కోసం నేను 7 సంవత్సరాలు నీకు కొలువు చేశాను, మరి నన్ను మోసం చేశావు నువ్వు అని అన్నప్పుడు ఇక్కడ మోసం అనడానికి తను మోసం చేసిన మనం మోసం చేసినప్పుడు తిరిగి మరలా మనం మోసపోయినప్పుడే ఆ మోసం విలువ, బాధ విలువ అనేది మనకు తెలుస్తుంది అనేది అక్కడ దేవుడు యాకోబుకి అక్కడ ఆ సిచ్యువేషన్ చేశాడని అనటానికి నిదర్శనం అన్నమాట ఇది. మరి లాబాను ఏమన్నాడు, మా ఇళ్లల్లో పెద్ద కుమార్తెకు వివాహం కాకుండా చిన్న కుమార్తెకు వివాహం చేయడానికి లేదు, కాబట్టి మరి ఇంకొక 7 సంవత్సరాలు చెయ్యి, ఒక 7 సంవత్సరాలు ఇప్పుడు పెద్ద కుమార్తె నీకు ఇచ్చాను కాబట్టి ఇప్పుడు ఇంకొక 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు మళ్ళీ కొలువు చేసావంటే చిన్న కుమార్తెను కూడా నీకు ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పానని ఆ వివాహము మళ్ళీ 7 సంవత్సరాలు తను రాహేలు కోసం మరలా 7 సంవత్సరాలు అంటే 14 సంవత్సరాలు కొలువు చేస్తాడన్నమాట. తను ప్రేమించిన భార్యను చేసుకోవడానికి రాహేలు కోసము అతను అంత ఇష్టపడ్డాడన్నమాట రాహేల్ని. అయితే మరి మొదటి
లేయా ఉంది కదా, మొదటి భార్య, యాకోబు మొదటి భార్య. కానీ ఆమెను ప్రేమించలేదు ఆయన. కాకపోతే ఏంటంటే మరి అప్పటి రోజుల్లో వివాహాలు మరి ఎలా ఉండేవో, మరి ఆ మనిషిని చూపించకుండానే మరి వివాహానికి ఇచ్చేవాళ్ళేమో. మరి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో మరి యాకోబు తెలియకుండానే మోసపోయి లేయాని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మరి అయితే మరి తన భర్త ప్రేమించలేదు, ఆమె ద్వేషించబడింది అన్న మాటలు రాయబడ్డాయన్నమాట. కాబట్టి ఆమె చాలా తన భర్తని ప్రేమించింది కాబట్టి నా భర్త నన్ను ప్రేమిస్తే బాగుండు అనుకుంది. ఎందుకంటే ఆమెకి అది ఆమె ప్రేమేం లేకుండా ఆమె తన భార్యగా అయిందన్నమాట, యాకోబుకి భార్యగా అయింది. వాస్తవంగా రాహేల్ని ఇష్టపడ్డాడు, రాహేలు కూడా మరి యాకోబుని ఇష్టపడింది. కానీ లేయకి తన ప్రమేయం లేకుండానే తండ్రి చేసిన పనికి తన యాకోబుకి తన భార్య అవ్వాల్సి వచ్చింది. అయితే తను ప్రేమించలేదు కాబట్టి ఆమె చాలా తన భర్త ప్రేమను పొందాలని ఎన్నో రకాలుగా మరి చాలా కష్టపడింది. కాబట్టి ఇక్కడ రాహేలు సౌందర్యవతి అయినప్పటికీ కూడా ఆమె మనసులో కొంచెం కఠినత్వం ఉన్నదాన్ని బట్టి మనం ఎక్కడైనా చూడండి, కొంచెం అందంగా ఉన్నవారు చాలా అంటే వాళ్ళ మాటల్లో కానీ వాళ్ళ నడకలో కానీ మరి వారి విధానంలో చాలా కొంచెం గర్వం అనేది కనిపిస్తుంది. అలాగే కొంత ఎక్కువ చదువుకున్న వారు కానీ, ఎక్కువ మంచి పొజిషన్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నవారు కానీ వాళ్ళకు ఒకలాంటి అహం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మాకు లేదు అనడానికి అది లేదు అన్నమాట. ఎందుకంటే దేవుడు మరి మనల్ని జీవాత్మగా చేసినప్పుడు కోపము, ఆవేశము, అసూయ, మరి ఈ అహంకారం ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి. మన శరీరంలో ఉన్న హార్మోన్స్ ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. లేదండి మేము చాలా సాఫ్ట్ అని అనటానికి లేదన్నమాట. ఉంటారు ఎవరో ఎక్కడో చోట, అంతే తప్ప అందరూ అలాగైతే ఎక్కడొకక్కడ కొంత అహం ఉంటుంది అన్నమాట. కొంచెం మాటకారి అయినా, లేదంటే కొంచెం ఏమన్నా వాళ్ళకి ఏంటంటే ఏదైనా పనిలో నైపుణ్యం ఉన్నా వాళ్ళంతా ఎలా ఉంటారంటే కొంచెం మాకేంటి అన్న కొంచెం ఆ గర్వం ఫీల్ అవుతారన్నమాట. అది మానవ సహజం. అయితే